హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. ఈరోజు మనము ఒక చిన్న డిఐవై చేసుకోబోతున్నామండి. ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, పిల్లలందరికీ ఎలాగో బిర్యానీలు అంటే చాలా ఇష్టం. పేరెంట్స్ తెప్పిస్తూ ఉంటారు. ఆ పార్ట్స్ అన్నీ వేస్ట్ చేయకుండా మనము రీపెయింటింగ్ చేసుకొని వాటిని ప్లాంటర్స్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను చూపించేది కూడా అదే. మా ఇంట్లో మా పాపకు కూడా కుండ బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో అలా తెప్పిస్తూ ఉంటాము. ఆ పార్ట్ని నేను ముందు పెయింట్ వేశాను. అది మళ్ళీ రీపెయింటింగ్ వేసేద్దామని అనుకుని ఇలా వేస్తున్నాను అనమాట. యాక్రాలిక్ కలర్స్ వాడుతున్నాను నేను దీనికి. ఇవైతే ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ బేస్ రెడ్ కలర్ యూజ్ చేశాను అనమాట. అది 2 కోట్స్ వేసిన తర్వాత చాలా నీట్గా వస్తుంది. దానిపైన మనము చిన్న చిన్న మిర్రర్స్ను ఇలా చిన్న మిర్రర్స్ మనకు ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి. తెచ్చుకొని ఇలాంటి గ్లూతో స్టిక్ చేసుకోవాలన్నమాట. ఒక ఆర్డర్గా మొత్తం పాట్ చుట్టూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ మనం వేరే డిజైన్ చేసుకోబోతున్నాం అనమాట. ఇలా మొత్తంగా మనం ఆ కుండ చుట్టూ మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇలా అతికించి పెట్టుకోవాలి. ఇవి ఈజీగా డ్రై అయిపోతాయి, ఆరిపోతుంది కూడా. దీని చుట్టూ మనం వైట్ కోన్తో పెయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసిన దాని చుట్టూ ఇలాంటి యాక్రాలిక్ వైట్ కలర్ కోన్స్ దొరుకుతాయి అన్నమాట. వాటితో ఇలా డిజైన్స్ సింపుల్గా ఇలా డాట్స్తోనే తయారు చేసుకోవాలి. చుట్టూ మొత్తం పాట్ చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. దాని చుట్టూ నేను ఇంకొక లేయరు బ్లాక్ కలరు రౌండ్ వేస్తున్నాను అనమాట. రౌండ్ వేసేస్తే అక్కడికి ఒక బంచ్ లాగా నీట్గా కనిపిస్తుంది మనకు. చూడ్డానికి కూడా రెడ్ అండ్ బ్లాక్ వైట్ కాంబినేషన్తో పార్ట్ అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అందుకు ఇలా వేశాను. ఇంకా వాటి మధ్యలో కూడా చిన్న మిర్రర్స్ని తీసుకొని మొత్తం పాట్ చుట్టూ ఇలా అంటించేసుకోవాలన్నమాట. వాటి మధ్యలో గ్లూ ఉపయోగించి చిన్నగా మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఇలా ఆ స్టిక్ చేసుకున్నటువంటి మిర్రర్స్ చుట్టూ కూడా మనము వైట్ కలర్తో ఇలా డాట్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. అంతా కంప్లీట్ అయ్యాక చూడండి ఎంత బాగుంటుందో. అలా డాట్స్ పెట్టడం వల్ల ఫ్రీ హ్యాండ్తోనే వేసుకోవచ్చండి. సమ్మర్లో పిల్లలకు కూడా ఇలా చేపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా క్రియేటివిటీ పెరుగుతుందన్నమాట. నా ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే సేవ్ ది ట్రీస్ అండ్